ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారు వచ్చే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. జీవగల దేవుడు ప్రియులారా, మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవా మీకు ఆరాధన, యేసయ్య మీకు వందనాలు. అలాగే ప్రియులారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకం వందనాలు. దేవుడు అందరిను దీవించినాక ప్రియులారా, 1 పేతురు 2వ అధ్యాయము 4వ దినం ప్రియులారా మనం చూసినట్టే 1 పేతురు 2వ అధ్యాయం 4వ దినం ప్రియులారా మనం చూసినట్టే యు ఆర్ కమింగ్ టు క్రైస్ట్ అంటే ప్రియులారా మనం సువార్త, దేవుని ప్రేమ సువార్త ద్వారా సమాధాన సువార్త విని పరిశుద్ధాత్మ సహాయం వలన మనం క్రీస్తు దగ్గరికి ప్రియులారా మనం వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు దగ్గరికి ప్రియులారా మనను తీసుకొని వచ్చినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్టే ఎంతో ఘోరమైన పాపైన సరే ప్రభు దగ్గరే వచ్చి ఉండే, ప్రభువులో ఆధారపడి ఉండే, ఆశ్రయించిన వ్యక్తిగా ఉండే, నేను ఏమాత్రమును విడువను ఎన్నడూను ఎడ్డబాయను అని ప్రభు చెప్పిన మాటని బట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. కాబట్టి ప్రభు హృదయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఒక మనస్సు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏమాత్రం విడవలేదన్నమాట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీరు ఒకవేళ తిరస్కరించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పుడు కూడా ప్రియుల ఆ గాయాలు దేవుడు స్వస్థపరిచినాక, కాబట్టి ఎంత లోతైన గాయాలైనా సరే దేవుడు స్వస్థపరిచాడు. ఎన్ని సంవత్సరం క్రితం వచ్చిన గాయాలని సరే కూడా ప్రియులారా దేవుడు మన ప్రాణాన్ని స్వస్థపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యమన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. కాబట్టి ప్రియులారా దేవుడు మన దేవుడు పరమ వైద్యుడు అంటే స్వస్థపరిచే దేవుడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుకు తెలుసు అనమాట రిజెక్షన్ అంటే ఏంటిది అని, తిరస్కారం అనుభవం. ఎందుకంటే యేసుక్రీస్తు హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్. యేసుక్రీస్తు ప్రజల చేత తిరస్కరించబడామన్నమాట. చాలా మంది చేత, అందరి చేత కాదు, కొందరి చేత తిరస్కరించబడిన అనుభవం ఉంది. ఇలా కలువ సిలువలో కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే తండ్రి చేత కొద్దిసేపు నా కొరకు మీ కొరకు మనం తిరస్కారం ద్వారా వచ్చిన మనం స్వస్థ కొరకు మనం విడుదల కొరకు ప్రియులారా యేసుక్రీస్తు కూడా కలువరి సిలువలో తిరస్కరించబడామన్నమాట. ఎందుకంటే నేను మీరు యేసుక్రీస్తు ఒక సొత్తుగా మార్చబడానికి అనమాట. మనల్ని నిత్యం మనం అంగీకారం కొరకు అనమాట. దేవుని కుమార్తెగా మనం అంగీకరించబడాలంటే యేసుక్రీస్తు ఆ తిరస్కారం అనుభవించాలన్నమాట. అంతవరకు ప్రియులారా యేసుక్రీస్తు మన రిజెక్షన్ అంతా కూడా సిలువలో మోసుకొని మరణించారు. కాబట్టి మిమ్మల్ని మీరు రకరకాల విధంగా ప్రియులారా మనం చూసినట్టే మీకు ప్రాముఖ్యమైన వ్యక్తుల చేత, కొందరు చేత మీరు తిరస్కరించబడిన స్థాయిలో ఉన్నారేమో కానీ దాని గురించి ఇంకా మీరు దయచేసి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు కొందరు ఇంకా మీరు తిరస్కారంలో మీరు వెళుతున్నారేమో కానీ దయచేసి బాధపడకండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని ప్రేమించామన్నమాట. యేసుక్రీస్తు మనల్ని పిలిచామన్నమాట. యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని అంగీకరించామన్నమాట. అంగీకారం కూడా ప్రియులారా మనం చూస్తున్నది మామూలు అంగీకారం కాదు, చాలా గొప్పదన్నమాట. అంటే దేవుని
కుమార్తెగా మనను సొంత తన ప్రియ కుమార్తెగా మనను దేవుడు ప్రియులారా మార్చిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. దేవుని ఒక ఫ్యామిలీ మెంబర్ గా యేసుక్రీస్తు అంటే రాయల్ ఫ్యామిలీ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆ రాజు యొక్క ప్రియులారా భవనములు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ గా ప్రియులారా నేను మీరు కూడా ఉండడం ఎంత గొప్ప ధన్యత. ప్రియుల దేవుడు అది చేసిన కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని మనం ఆరాధిస్తాం. అది మాత్రం కాకుండా సంఘ ప్రియులారా మనం చూసిన యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ఏమో వరుడు, మనమేమో సంఘం ఏమో పెళ్లి కుమార్తె అని కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనల్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రియులారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు ప్రియులారా మన పరలోక తండ్రి ప్రియులారా మనం చూసినట్లయితే పరలోక తండ్రి ప్రియులారా మన గురించి మనం చూసినట్లయితే 1 పేతురు ప్రియులారా 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మన పరలోక తండ్రి యొక్క గొప్ప విషయం ఏంటంటే పక్షవాదం లేదనమాట. పక్షవాదం లేదు కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవునితో భయభక్తి కలిగి బ్రతకాలి అనమాట. అంటే పాపం చేయొద్దు అనమాట. పాపం చేయొద్దు. పక్షవాదం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా టెంపరరీ రెసిడెన్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు మన భూమిలో మనం ఉన్నాము, టెంపరరీ అనమాట. టెంపరరీ రెసిడెన్స్ మన అందరు చెప్తారేమో పర్మనెంట్ గా ఉన్నామని, కానీ పరిశుద్ధ గ్రంథం సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోండి. పర్మనెంట్ ఈ భూమిలో ఇప్పుడు ఉన్న ఈ భూమిలో ఎవ్వరు లేదనమాట, ఎవ్వరు లేదు. కాబట్టి నిన్న ఒక అంటే ఇల్లు ప్రతిష్ట దాని కొరకు వెళ్ళామన్నమాట. దానిలో కూడా వచ్చిన దైవజనుడు ప్రసంగం చేశామన్నమాట. కాబట్టి ఏది కూడా ప్రియులారా అంటే ఏ ఇల్లు కానీ ఏది కూడా స్థిరంగా లేదనమాట. కాబట్టి ఆ దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు చెప్పామన్నమాట. దేవుడు వారికి ఇచ్చిన ఇల్లు పర్మనెంట్ మంచి ఇల్లు అని చెప్పామన్నమాట. ఇప్పుడు దేవుడు ఇచ్చిన కానీ ఆ ఇల్లు ఓనర్ ఆయన కూడా ఒక దైవజనుడు అనమాట. కాబట్టి ఆ వ్యక్తి చివరి థ్యాంక్స్ చెప్పడానికి లేచినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఇది నా ఇల్లు అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు అని చెప్పిన అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి బైబిల్ తెలిసిన కాబట్టి, దేవుడు ఇచ్చిన కాబట్టి, తన చేతిలో ఇచ్చిన తర్వాత కూడా ఆ ఓనర్ చెప్తున్న విషయం ఏంటంటే ఇది నా ఇల్లు అని కాదు, యేసయ్య ఇల్లు, ఇది యేసయ్య ఇల్లు. కాబట్టి నాకు ఉన్నది అంతా కూడా యేసయ్యది, నేను కూడా యేసయ్యకు చెందిన వ్యక్తి అని ఆయన నిన్న సాక్ష్యం చెప్పడం విన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అందరం టెంపరరీ అనమాట. బైబిల్లో రాయబడింది మన పరదేశులం యాత్రికులం. ఇప్పుడు ఈ భూమికి వచ్చి మనం కొందరేమో 30 సంవత్సరం అయి ఉండవచ్చు, కొందరేమో 40 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కొందరేమో 50, కొందరు 60, 70 సంవత్సరం కూడా ఉన్నవారు ఉండవచ్చు. సరే, ఏదైనా ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేనికంటే శ్రేష్టమైనది ఒకటి, నా కొరకు మీ కొరకు జీవం గల దేవుడు తన సొంత చేతితో నిర్మించిన ప్రియులారా దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం దేవుడు ప్రియులారా దేవుడు నిర్మిస్తున్నామని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది శాశ్వతంగా ఉంది అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్న అంతా కూడా టెంపరరీ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, దేవుని కుమార్తెగా దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా బ్రతకడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి అనమాట. రిమెంబర్ దట్ ద హెవెన్లీ ఫాదర్ టు హూమ్ యూ ప్రే హాస్ నో ఫేవరిట్స్. హీ విల్ జడ్జ్ ఆర్ రివార్డ్ యూ అకార్డింగ్ టు వాట్ యూ డూ. మనం ఏదైతే చేస్తున్నామో అంటే తప్పు చేస్తున్నట్టే పాపం చేస్తున్నట్టే దాన్ని బట్టి జీతం వస్తాయి అనమాట, రివార్డు వస్తాయి అనమాట. మంచి చేసుకొని మేలు చేసుకొని బ్రతికి ఉంటే దాన్ని బట్టి రివార్డు వస్తాయి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మన ఎవరికి దయచేసి కీడు చేయవద్దు. కాబట్టి నేను దేవుని కుమారుడు కదా, నేను దేవుని కుమార్తె కదా, నేను యేసుతో చాలా దగ్గర ఉన్న వ్యక్తి కదా, నాకు ఇష్టానుసారంగా బ్రతుకుదామని దయచేసి అనుకోకండి. పరిశుద్ధాత్మలో ఆధారపడి తండ్రి చిత్తం దేవుని చిత్తం చేసుకొని
ప్రియులారా మనం బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సో యు మస్ట్ లివ్ ఇన్ రెవరెంట్ ఫియర్ ఆఫ్ హిమ్ డ్యూరింగ్ యువర్ టైం. కాబట్టి ఇక్కడ ఈ భూమిలో మనకు అందరికి ఒక సమయం దేవుడు ఇచ్చామన్నమాట. నాకు మీకు ఒక సమయం ఇచ్చాము, టోటల్ సమయం, అదే లైఫ్ అన్నమాట, జీవితం. అందరికీ తండ్రిని దేవుడు తన చిత్తానుసారంగా సమయం ఇచ్చామన్నమాట. ఎంత సమయం భూమిలో నేను మీరు బ్రతకాలని అది తండ్రి చేతుల్లో ఉంది. నా చేతులు లేదు, మీ చేతులు లేదు, అది జీవం గల దేవుని చేతులు, దేవుడు నిర్ణయంలో ఉంది అనమాట. కాబట్టి ఈ టైము ఎవరిచ్చాం అని అర్థం చేసుకొని, దేవుడు ఇచ్చామని అర్థం చేసుకొని ఇది దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం, పరిశుద్ధాత్మ వలన వాక్య జ్ఞానం, దైవ జ్ఞానాన్ని బట్టి నేర్చుకోవాలి. వ్యర్థం చేయడానికి వీల్లేదు. అంటే దానికి అర్థం ఒక సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఒక సెకండ్ కూడా ప్రియులరా చాలా ప్రాముఖ్యం. మన చాలా మంది దాన్ని మనం పట్టించుకోవడం లేదు. కొందరు గంటలు కూడా పట్టించుకోవడం లేదేమో, కొందరు దేవుడిచ్చిన రోజు కూడా పట్టించుకోవడం లేదేమో మామూలు. కానీ ప్రియులరా ఇది చాలా విలువైనదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసు క్రీస్తుని మనకు ఉచితంగా అనుగ్రహించాం, నిత్య జీవ రక్షణ అనుగ్రహించాం, ఈ బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించాం. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన అన్నింటికి విలువ ఉందని గ్రహించుకోవాలి. విలువ ఉంది. ఒకటి ఆమెన్. క్రీస్తునందు మనకు సహోదరులను దేవుడు అనుగ్రహించారు, వారికి కూడా విలువ ఉంది. కాబట్టి తండ్రిని దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన అన్నింటికి విలువ ఉంది అనమాట. సూపర్. కాబట్టి మనం గ్రహించుకోవాలి, పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి. సమయం కూడా చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సమయం. ఆ సమయంలో ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఒకరోజు తప్పకుండా భూమిలో ఉన్న తెలియదు, నాదైతే ఒకరోజు అయిపోతాయి అనమాట. మీ గురించి నేను చెప్పట్లేదు, కొందరికి బాధ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం అది సత్యం అనమాట. బైబిల్ గ్రంథం నడిపిస్తుంది యేసుక్రీస్తు రాకడ, లేదంటే క్రీస్తునందు నిద్రించలో ఏదో ఒకటి. ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలో వెళ్ళాలి అనమాట, దేవుని చిత్తం అనమాట. కానీ ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు మరణాన్ని చేశామన్నమాట. యేసుక్రీస్తు మన భవిష్యత్తు గురించి అంతా కూడా ఆలోచన కలిగిన దేవుడు అనమాట. అంతా సిద్ధం చేస్తానం అనమాట. కాబట్టి భయపడవద్దు, బాధపడవద్దు. కాబట్టి బాధపడవద్దు. కాబట్టి ఇప్పుడున్న బ్రతుకు, ఇప్పుడున్న సమయం, దేవుడు అనుమతించిన సమయం ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి చక్కగా వాడుకోవాలి. కాబట్టి క్రీస్తునందు నిద్రించిన తర్వాత కూడా, యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం మన ప్రభుత్వం బ్రతకాలని, నిత్యమైన జీవితం ఉంది అని బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి మరణం అంటే ఎండ కాదు, దేశ అర్థం చేసుకోవాలి. మరణం అంటే మనం చాలాసారి నేను అనుకున్నా మరణం అంటే ఇంకా ఒకప్పుడు అనుకున్నాం, అది ఇంకా తర్వాత లేదని అనుకున్నాం. బైబిల్ ద్వారా ఇప్పుడు అర్థమైంది, మరణం తర్వాత కూడా ప్రియులారా మనకు బ్రతుకు ఉంది. మరణం తర్వాత కూడా మనం బ్రతుకు ఉంది. కొందరు మరణం అంటే భయపడతాయి. మరణం భయం లేని వారు తక్కువ ఉండవచ్చు, సరే. అయినప్పుడు కూడా ప్రియులు మన సత్యం గ్రహించుకోవాలి. మరణం అంటే నా యొక్క జీవితానికి ఎండు కాదు, మీ యొక్క జీవితానికి ఎండు కాదు. కాబట్టి మీ తోటి సహోదరులు ఎవరైనా మీకు చాలా మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఒకవేళ క్రీస్తును నిద్రించిన స్థాయిలో ఉన్నారేమో, లేదంటే గతకాలంలో ఉన్నారేమో, కానీ వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు చేతిలో ఉంది అనమాట. మరి యేసు దగ్గర ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కూడా ఒకరోజు వెళ్లాల్సిన వారమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఒకరోజు మనం డైరెక్ట్ ప్రభు ముందు నిలబడాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సో యు మస్ట్ లివ్ ఇన్ రెవరెంట్ ఫియర్ ఆఫ్ హిమ్ డ్యూరింగ్ యువర్ టైమ్ హియర్ ఆస్ టెంపరరీ రెసిడెన్స్. కాబట్టి టెంపరరీ రెసిడెన్స్ లో మనం ఉన్నాం. కాబట్టి ఇది మట్టి శరీరం దేనిలో మనం టెంపరీగా ఉన్నాం అనమాట. ఇది ఒక టెండర్ లాగా అనమాట. మన శరీరం, మీ యొక్క శరీరం, మన ఒక బాడీ ఒక టెండర్ లాగా అనమాట. టెంపరీ రెసిడెన్స్ అంటే దీనిలో మనం ఉన్నాం అనమాట. కాబట్టి నిజమైన నేను అంటే మీరు అంటే మీ స్పిరిట్ అనమాట, మీ ఆత్మ అనమాట, మీరు మట్టి శరీరంలో ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చాము? మన దేవుని నుండి వచ్చాము. ఇంకా దేవుని దగ్గరకు వెళ్ళాలి. మన ఆత్మ దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి ఈ ఆత్మ తిరిగి ప్రభు దగ్గరే, అంటే దేవుని దగ్గరే వెళ్తాయి అనమాట. అంటే దేవుడు ఇచ్చిన జీవితాన్ని బట్టి ప్రియులారా మన దేవుని స్తుతించాలి, ఆరాధిస్తాం. కాబట్టి ప్రియులారా మనం భయభక్తి కలిగి బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయక. కాబట్టి ప్రియులారా మనం ప్రాముఖ్యమైన విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే 2 పేతురు 19 వచనం, 2 పేతురు 19 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, ఎవడైనాను
అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చున్న మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. ఇప్పుడు ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు కొరకు ప్రియులారా మనం నిలబడినప్పుడు కొన్నిసారి అన్యాయంగా, మనం తప్పు చేయలేదము, పాపం చేయలేదము, కీడు చేయలేదము, అయినా కానీ కొందరు తప్పు పెట్టే పరిస్థితి మన జీవితంలో అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో, ఆ సమయంలో ప్రియుల దేసి మీరు బాధపడవద్దు, మీరు దుఃఖంతో ఉండవద్దు, నిరాశతో ఉండవద్దు. ఫర్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ వెన్ కాన్షియస్ ఆఫ్ హిస్ విల్ యూ పేషెంట్లీ ఎండర్ అన్జస్ట్ ట్రీట్మెంట్. కొందరు మనల్ని తప్పుగా ట్రీట్మెంట్ చేస్తారేమో, అన్జస్ట్ గా, అంటే నీతి లేకుండా, న్యాయం లేకుండా మన ట్రీట్మెంట్. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గుర్చున్న మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమవును. నెక్స్ట్ 20 వదనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవును. అంటే మేలు చేసుకొని మనం మేలు చేసేవారు ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది, మేలు చేసేవారు ఉండాలి, వేరుగా ఉండాలి. యేసుక్రీస్తు కూడా మేలు చేసుకొని బ్రతికామన్నమాట. ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నా కాబట్టి క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొలది మన మాటల ద్వారా, క్రియల ద్వారా ఇద్దరులకు మేలు చేసేవారుగా బ్రతుకుతాయి అన్నమాట. మేలు చేసేవారుగా ప్రియులారా మనం ఉండాలి. ఇప్పుడు మేలు చేసేవారుగా మనం ఉంటే పాపం చేయడం లేదనమాట. కానీ కీడు చేసేవారు ఉంటే పాపం చేస్తున్న పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవును. చూడండి, ఇందుకు మీరు పిలువబడదరి, ఇందుకు మీరు పిలువబడదరి. దేని కొరకు దేవుడు పిలిచాము, ప్రభు మనల్ని పిలిచాం. ప్రేమ సువార్త ద్వారా, సత్య సువార్త ద్వారా, సమాధాన సువార్త ద్వారా ప్రియుల దేవుడు మనల్ని పిలిచాం. నిత్య జీవ రక్షణ అనుగ్రహించాం. దేవుని కుమార్తె మార్చాం. కాబట్టి ఈ ప్రయాణములో ప్రియులరా నిందలు, అపమానాలు, కొందరు మన దృష్టినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు తిరిగి మనం దృష్టివద్దు, తిరిగి మనం కీడు చేయవద్దు అనమాట. తిరిగి కీడు చేయవద్దు. బట్ ఇందుకు మీరు పిలువబడ్డదరి. చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, నా కొరకు, మీ కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టే. యేసుక్రీస్తు ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు అనుభవించారు. బాధపడి మీరు తన అడుగు జాడలి అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ గాడ్ కాల్డ్ యూ టు డూ గుడ్. ఇప్పుడు దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాం? మేలు చేయడానికి పిలిచాం, కీడు చేయడానికి పిలవలేదు. ఒకరోజు కాదు, ప్రతిరోజు మనం మేలు చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి మేలు చేసుకొని బ్రతకాలి. బైబిల్లో రాయబడింది, మేలు చేత కీడును జయించుకోవాలి అని రాయబడింది. కీడు చేత ప్రియులారా మన కీడు చేత మన కీడును జయించలేదన్నమాట. కీడు చేసుకొని మనకు జయం లేదు. ఇద్దరును దూషించుకొని, ఇద్దరును తిట్టుకొని, గాయపరుచుకొని ప్రియులారా మనం జయం పొందలేదు. కొన్నిసారి మనం ఇద్దరును తిట్టి, దూషించి వారు నోరు మూయడానికి మనం ప్రయత్నం చేస్తారు. కొందరు మన మాటలను బట్టి అలాగే చేస్తారు. కానీ బైబిల్ గ్రంథ ప్రియులారా మనం నేర్పిస్తుంది, తిరిగి దూషించవద్దు అనమాట. దూషణ మాటలు వద్దు, కీడుకి బదులు కీడు చేయవద్దు, దూషణ చేయవద్దు. దేవుని చిత్తం కాదనమాట. ఫర్ గాడ్ కాల్డ్ యూ టు డూ గుడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ సఫరింగ్. ఒకవేళ ప్రియులారా మనం చూసినట్లయితే 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు. చూడండి, ఎంత దుష్మపడిన, ఎంత అవమానపరచబడిన, ఎంత శ్రమ పొందిన యేసుక్రీస్తు నోటి నుండి పాపం చేయలేదన్నమాట. హీ నెవర్ సిన్డ్ నోర్ ఎవర్ డిసీవ్డ్ ఎనీవన్. కాబట్టి ప్రియులారా సాతాను యొక్క తంత్రమైనది, కొందరు శరీర క్రియలు చేసే వ్యక్తులను కొందరు లేపుతారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు, మనకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేసినట్టు వారిని కొందరు వాడడానికి అవకాశం ఉంది. కానీ దేవుని కుమార్తె మనం స్పిరిచువల్ గా బ్రతకాలి, ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయురాలుగా బ్రతకాలి. కాబట్టి అలాగ బ్రతకాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మ నింపదల, వాక్యం నింపదల, దేవుని హోలీ స్పిరిట్ సహాయం నాకు మీకు అవసరం. లేదంటే నోరు జారిపోతుంది అనమాట. నోరు జారిపోతున్నప్పుడు ఏమవుతుంది? పాపం చేసే స్థాయిలో వస్తాయి. పాపం చేసినప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. 1 Peter 3:12 రాయబడింది, కీడు చేస్తున్న వారు లేదంటే పాపం చేస్తున్న వారు ఒక ప్రార్థన దేవుడు ఆలగించలేదు.
కాబట్టి సాతాను ఒక తంత్రం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులరా యేసుక్రీస్తు మన మాదిరి అన్నమాట. అంటే బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది, హీఈస్ యువర్ ఎగ్జాంపుల్ అండ్ యూ మస్ట్ ఫాలో ఇన్ హిస్ స్టెప్స్. కాబట్టి మనం ఎవరిని ఫాలో చేయాలి? ఎవరు మన మాదిరి? ఎవరు ప్రియులరా మాదిరి? లోకములోని ప్రజలు కాదు, వారు వీరు కాదు, యేసుక్రీస్తు అనమాట. నజరేయుడైన యేసుక్రీస్తు నా మాదిరి, మన మాదిరి. యేసుక్రీస్తు మనల్ని పిలిచాం తనతో సహవాసం చేయడానికి. ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు మనలో ఎదుగుతున్నప్పుడు ఏం జరుగుతాయి? మనం ఇద్దరులకు మేలు చేసేవారుగా మార్చబడతాయి, కిడి చేసేవారుగా ఉండలేదు, దూషించేవారుగా ఉండలేదు అనమాట. హీఈస్ యువర్ ఎగ్జాంపుల్ అండ్ యూ మస్ట్ ఫాలో ఇన్ హిస్ స్టెప్స్. హీ నెవర్ సిన్ నోర్ ఎవర్ డిసీవ్డ్ ఎనీవన్. అది మాత్రం కాకుండా 23వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడి, కాబట్టి యేసుక్రీస్తు దూషింపబడలేదని కాదు, దూషింపబడాం ఆయన కానీ తిరిగి దూషింపలేదు. ఇటు మన పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయంలో మనం చాలాసారి ఓడిపోతుందా, లేదంటే మనకు ఈ విషయంలో మనం జయంతో ప్రవర్తున్నామా? ఈ విషయం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాం ప్రియులారా? శరీరానుసారంగా యుద్ధం చేయలేదు, ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ స్వరం విని, దేవుని ఒక తండ్రి స్వరం విని బ్రతకడం అనమాట. తండ్రి స్వరం విని బ్రతకడం చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతకడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యేసుక్రీస్తు అడుగుజాడలో బ్రతకడం అంటే ఏంటిది ప్రియులారా? తండ్రి స్వరం విని బ్రతకడం, లేదంటే యేసయ్య స్వరం విని బ్రతకడం, లేదంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని బ్రతకడం అనమాట. యేసుక్రీస్తువును వెంబడించడం, యేసుక్రీస్తువుని ఫాలో చేయడం అంటే ప్రియులారా దేవుని స్వరానికి లోబడడం అనమాట. దేవుని స్వరానికి లోబడడం. ఇప్పుడు కొందరు ప్రియులు మనల్ని దూషించినప్పుడు, తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు మనం కూడా శరీరానుసారంగా ప్రియులరా మనం కూడా మాట్లాడుతున్నప్పుడు మనం తండ్రి స్వరం విని మాట్లాడడం లేదు, పరిశుద్ధాత్మ స్వరం విని మనం మాట్లాడడం లేదు. మనం ఏం చేస్తున్నాం? మనం స్వయంగా మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి ప్రియుల దేశం మనం స్వయంగా మాట్లాడేవారు కాకుండా దేవుడు కోరుతుంది పరిశుద్ధాత్మలో ఆధారపడి మాట్లాడాలి, నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వినడానికి వేగరం ఉండాలి, మాట్లాడడానికి కోపం చూపడానికి నిదానంగా ఉండాలి అని రాయబడింది. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ప్రియులారా మనల్ని చూస్తున్నాం అనమాట. మనం ఏం చేస్తున్నాం? దేవుని కుమార్తె మనం ఎలాగ బ్రతుకుతున్నామని దేవుడు చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు ఏం చేశాం? ఆయన దూషింపబడి బెదలు దూషింపబడలేదు, ఆయన దూషింపబడి బెదలు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి చూడండి బెదిరింపగా, అంటే బెదిరించలేదన్నమాట. మన కొన్నిసారి బెదిరింపగా ఏం చేశారు? న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను. కొందరు బెదిరిస్తాయి అనమాట, ఇద్దరు బెదిరిస్తాయి, నేను అలాగే చేస్తాను ఇలాగే చేస్తాను. అక్కడే చాలా వ్యక్తుల్లో ఒక ప్రాణం కూడా పోవడానికి అవకాశం ఉంది అనమాట, నష్టాలు జరగడానికి అవకాశం ఉంది అనమాట. శరీరానుసారంగా ప్రియులను మనం స్పందించినప్పుడు, అంటే దేవుని చిత్తానుసారంగా ప్రాణం పోవడం తేడా ఉంది, దానికి ముందు ప్రాణం పోవడం తేడా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన మాటలు క్రియలు దేవుని చిత్తానుసారంగా మనం వాడుకోవాలన్నమాట. అనవసరంగా ఇద్దరు ఒక్కొక్క కోబాని బయటకు మనం తీసుకొని రావద్దనమాట, అనవసరంగా. కాబట్టి ప్రియులారా మనం ఎంత మట్టుకు పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతకడం నేర్చుకోవాలి, చాలా ప్రాముఖ్యం. బైబిల్లో రాయబడింది జీవ మరణం 4వ వచనంలో ఉంది. కాబట్టి ప్రియులారా మనం కీడు చేసేవారుగా ఉండవద్దు, మనం మేలు చేసేవారుగా మనం ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆయన దుష్టింపబడి బదులు దుష్టింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను. He did not retaliate when he was insulted, nor threaten revenge when he suffered. He left his case in the hands of God. చూడండి, కేసు ఏం చేశాడు? యేసునామములో, అంటే యేసునామములో మనం చేయాలి. యేసుక్రీస్తు తండ్రి చేతులు అభయపామన్నమాట. యేసుక్రీస్తు ఆ కేసు, ఆ విషయం తండ్రికి అభయపాం. ఇప్పుడు ఎంతమంది ప్రియులారా మీ యొక్క సమస్యలు, మీ యొక్క విషయాలు తండ్రికి యేసునామములో డైరెక్ట్ అభయపేవారు ఎంతమంది ఉన్నారు? అంటే తండ్రి గొప్పవాడు, జీవంగల దేవుడు ఉన్నాడు, ఆకాశం భూమి సముద్రం సృష్టించిన దేవుడు ఉన్నాడు. కాబట్టి జీవంగల దేవుడు ఉన్నాడు, ప్రియులారా ఉన్నాడు. మనం నమ్మాలి అనమాట, నమ్మాలి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. అంటే మన కేసు, మన సమస్యలు యేసులో తండ్రితో చెప్పి జవాబు పొందుకోవాలన్నమాట. అలా ఒక బ్రతుకు ఉంది అనమాట. యేసుక్రీస్తు అదే మనకు నేర్పిస్తున్నాం అనమాట. తండ్రి ఉన్నాడు, జీవంగల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక పరిపాలకుడు నిద్రపోలేదు, కొనుగుడు నిద్రపోలేదు, దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడు ఉన్నాడు.
సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. కాబట్టి కొందరు శరీరానుసారంగా ప్రియులరా పనిచేయడానికి నేను ఇప్పుడు చేయలేదంటే దేవుడు నన్ను కాపాడలేదేమో ఒక ఆలోచన వస్తాయేమో, ఇది అవిశ్వాసం నుండి కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ బైబిల్ కింద ప్రియులరా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు అయితే తండ్రితో చెప్పాము, he left his case in the hands of God. అంటే ప్రియులరా యేసుక్రీస్తు తెలుసు నా తండ్రి గొప్పవాడు, తప్పకుండా స్పందిస్తాడు. ఎందుకంటే ప్రియులరా నిన్ను పిలిచేది కూడా దేవుడు అనమాట. యేసుక్రీస్తు భూమికి పంపించేది తండ్రిన దేవుడు అనమాట. అలాగే మనం కూడా భూమికి వచ్చినది తండ్రి చిత్తం. తండ్రి మనం పంపించామన్నమాట, సువార్త ద్వారా మనం పిలిచామన్నమాట, ఎన్నుకున్నామన్నమాట, రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మరచారు. కాబట్టి దేవుడు, జీవగల దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తాడు. బైబిల్ రాయబడింది, మీ తలవెంట్రుకలంతా లెక్కపట్టి ఉన్నామన్నమాట. మనకు కూడా తెలియలేదు మన తలవెంట్రుకలు ఎన్ని ఉన్నామని, కానీ దేవునికి తెలుసు, మన పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి ప్రియులారా మనం సువార్త రక్షణ పొందిన మన దేవుని చేతులు ఉన్నామన్నమాట. ప్రత్యేక ప్రియులారా మనం అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ శరీరం మాత్రం కాదు, ఆత్మ అనమాట. ఆత్మ ప్రాణం శరీరం, ఇది మూడు కూడా మనలో ఉంది అన్నప్పుడు కూడా దానిలో ప్రాముఖ్యమైనది స్పిరిట్ అనమాట, ఆత్మ అనమాట. కాబట్టి ఆత్మ సువార్త రక్షణ పొందిన ప్రియులరా మన ఆత్మ దేవుని చేతిలో శక్తి ఉన్నామన్నమాట. ఇప్పుడు యేసు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కాబట్టి నా తండ్రి నుండి ప్రియులరా తండ్రి నుండి ఎవరు తీసివేయలేదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మనం తండ్రి చేతుల్లో సమర్పించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక జీవగల దేవుని చేతుల్లో ప్రియులరా మనం సమర్పిస్తాం. మనం ఏ విషయమైనా సరే ఏ విషయంలో తండ్రితో చెప్తాం, దేవుడు ఉన్నాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఆకాశం భూమి సౌందర్యం అంతా సరిచిన జీవగల గొప్ప దేవుడు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అలాగే చేస్తామన్నమాట. తర్వాత ప్రియులరా మనం చూస్తున్నదే, తండ్రి దేవుడు యేసుక్రీస్తును హెచ్చించారు, తండ్రికి లోబడాము, తండ్రి హెచ్చించామన్నమాట. ఇప్పుడు తండ్రి చిత్తం చాలా ప్రాముఖ్యం. హెవెన్లీ ఫాదర్ చిత్తం, తండ్రి చిత్తం ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయమని సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా మనం దేవుని చిత్తానుసరంగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి ఇక్కడ ప్రియులరా మనం చూసినట్లయితే సాతాను ఒక కోరిక ఏంటిది, తంత్రం ఏంటిది అంటే యేసుక్రీస్తు పాపం చేయాలి. ఆదాం పాపం చేసినట్టు పాపం చేయాలి అనమాట. మొదటి ఆదాం పాపం చేస్తున్నట్లు రెండో ఆదాం పాపం చేయాలి. కానీ అక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవ జ్ఞానం లేదంటే పరిశుద్ధాత్మ నింపబడిన వాక్యంతో నింపబడిన యేసుక్రీస్తు చాలా ఈజీగా సాతానందరాన్ని జయించామన్నమాట. ఇప్పుడు వాక్యంతో ఆత్మతో నింపబడి మనం కూడా ఈ సాతాను యొక్క తంత్రాలను జయించుకోవాలి. పాపం చేయకుండా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం జయించుకోవాలి అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన పాపానికి మరణించిన వారు, చనిపోయిన వారు. రోమిలకు రాసిన 6వ అధ్యాయంలో రాయబడింది, పాపానికి మనం చనిపోయిన వారు, యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనం లేపాం, నూతన జీవితం దేవుడు అనుగ్రహించాం. ఇప్పుడు మన శరీర అవయవాలు నీతి సాధనంగా ప్రియులరా తండ్రి చేతిలో లేదా జీవం కలిగిన దేవుని చేతిలో సమర్పించాలి. మన అవయవాలను జీవగల దేవుని చేతిలో సమర్పించాలి, నాలుక సమర్పించాలి. మన అవయవాలు జీవగల దేవుని చేతిలో సమర్పించాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, he personally carried our sins in his body on the cross so that we can be dead to sin and live for what is right. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ప్రియులారా మరణించినప్పుడు మన పాప పరిష్కారం కొరకు యేసుక్రీస్తు మరణించాం, పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చాం, పాపం నుండి ఆ శిక్ష నుండి దేవుడు విడిపించాం. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు మరణించేది మనం ఇంకా పాపం చేయకుండా ఉండడానికి కొరకు అనమాట, ఇంకా పాపం చేయడానికి కొరకు కాదు. చూడండి, he personally carried our sins in his body on the cross. కాబట్టి so that we can be dead to sin, కాబట్టి మనం పాపానికి చనిపోయిన వారం, and live for what is right. కాబట్టి ఇప్పుడు నీతికు మనం బ్రతకాలన్నమాట. అంటే క్రీస్తు నీతి అంటే బైబిల్ అంతా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అన్నమాట నీతి కొరకు అంటే యేసుక్రీస్తు కొరకు మనం బ్రతకాలి. పాపం కొరకు ఇంకా బ్రతకవద్దు అనమాట, లేదంటే లోగాసులు పెట్టుకొని బ్రతకవద్దు అనమాట, సాతాను కొరకు బ్రతకవద్దు అనమాట. మనం ఎవరి కొరకు బ్రతకాలి? నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన క్రీస్తు కొరకు ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని సొత్తుగా ఉన్న నేను మీరు క్రీస్తు కొరకు బ్రతకాలి. దాని కొరకే ప్రియులారా దేవుడు పాపం నుండి విడిపించాం, దాని కొరకే దేవుడు
క్రీస్తు ద్వారా నూతన జీవితం మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనం బ్రతకడం మాత్రం కాదు, బైబిల్ గ్రంథం ఇంకా లోతుగా మనం చూసినట్లయితే క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతాయి అనమాట. సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో ఎవరున్నాడు? క్రీస్తు ఉన్నాడు. మహిమాంద రక్షణ క్రీస్తు మీ ఆత్మలో ఉన్నామన్నమాట, మీ హృదయంలో ఉన్నామన్నమాట క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తు మనలో ఎదుగినాక, అన్నదనం ఎదుగినాక, కాబట్టి నేను కాదు క్రీస్తు నా ద్వారా బ్రతికినాక, మీరు కాదు మన అందరి ద్వారా క్రీస్తు బ్రతికినాక, అదే ప్రియుల నిజమైన క్రైస్తవ జీవితం. క్రీస్తు బ్రతికే జీవితం, అదే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మీయ జీవితం అంటే క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతాయి అనమాట. బ్రతుకుతాయి. సువార్త రక్షణ పొందిన మనలో క్రీస్తు నాటబడామన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును మనలో నాట్యం ప్లాన్ చేస్తాం అనమాట. మనలో నాటబడాం. కాబట్టి పౌలు చెప్తున్నామనమాట, పౌలు చెప్తున్నామనమాట, నేను నాట్యం, అపోలో నీళ్లు పోసాం, కానీ వృద్ధి చేయవాడు దేవుడు. కాబట్టి దేవుడు అనుదినం వృద్ధి చేస్తున్నాం అనమాట. ఏంటిది? క్రీస్తు నాలో మీలో ఎదిగినట్టు అనుదినం క్రీస్తు నాలో మీలో ఎదిగినాక దేవుని చిత్తం అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అనుదిన క్రీస్తు మనలో ఎదిగినాక, క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది ఏం జరుగుతుంది? మీరు కాదు, నేను కాదు, క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతాయి అనమాట. అదే ప్రియులరా అపోస్తలుడైన పౌలు చెప్తున్నమాట. ఆమె గలాతీయులకు రాసిన పత్రిక 2:20 నేను కాదు, క్రీస్తు నా ద్వారా బ్రతుకుతాను. ఇప్పుడు క్రీస్తు ప్రియులరా మనలో ఎదుగుతున్న కొలది మన కాదు, నేను కాదు, మీరు కాదు, క్రీస్తు మన ద్వారా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు యేసు క్రీస్తు ఒక పరిచర్య ప్రియులరా ఆగిపోలేదు, యేసు క్రీస్తు ఒక జీవితం ఆగిపోలేదు అనమాట. యేసు క్రీస్తు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు తన చిత్తం ఈ భూమిలో నెరవేరుస్తుంది అనమాట. దాని కొరకు నిన్ను ఒక వెస్సలుగా, ఒక సాధనంగా దేవుడు ఎన్నుకున్నామన్నమాట. యేసు క్రీస్తు ప్రియులరా నా ద్వారా మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పనిచేస్తాడు అనమాట. మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు యేసు క్రీస్తు పట్టణ చెప్పామన్నమాట. నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను అంటే చేసిన దానికంటే, అంటే అప్పుడు దాకా చేసిన దానికంటే, నేను చేసిన దానికంటే ఎక్కువ నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నన్ను నమ్మిన వారు చేస్తారు అని చెప్పారు. అంటే దానికి అర్థం క్రీస్తు ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మహిమాందరేసిన క్రీస్తు నాలో మీలో వచ్చేసాం, నా ద్వారా మీ ద్వారా చాలా గొప్ప కార్యం ప్రియుల ప్రభు చేస్తాడు. అపవాది రాజ్యాలు నాశనం చేస్తాడు అనమాట. ఇప్పుడు అపవాది క్రియలు నాశనం చేయాలంటే ప్రియులరా మనం ఇద్దరును తిరిగి దృష్టించుకొని ఉన్నవారుగా మనం ఉండే, ఇద్దరును తిట్టేవారుగా మనం ఉండే, ఇద్దరును గాయపరిచే వారు ఉండే, పాపం చేసుకొని బ్రతికే వారు ఉండే, పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వ్యక్తులను వాడలేదు. కాబట్టి ప్రియులరా మన పాపానికి చనిపోయిన వారమనే సత్యం మనం గ్రహించుకోవాలి. కృష్ణునంత దేవుడు నూతన సృష్టిగా దేవుడు మార్చాం. కాబట్టి మనం ఎవరు వాయిస్ వినాలి? యేసయ్య వాయిస్ వినాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని యేసు క్రీస్తు అడుగు జాడల్లో బ్రతకాలి. అంటే యేసు క్రీస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతాయి అనమాట. బ్రతుకుతాయి. అది చాలా గొప్ప జీవితం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హీ పర్సనలీ క్యారీడ్ అవర్ సిన్స్ ఇన్ హిస్ బాడీ ఆన్ ద క్రాస్ సో దట్ వీ క్యాన్ బి డెడ్ టు సిన్ అండ్ లివ్ ఫర్ వాట్ ఈస్ రైట్. కాబట్టి యేసు క్రీస్తు ఆల్రెడీ పాపానికి పరిష్కారం, పాపం కొరకు మీరు చేస్తున్న పాపం కొరకు దానికి బదులుగా పాప శిక్ష భరించామన్నమాట, అనుభవించామన్నమాట. ఇంకా కూడా మనం పాపం చేసుకొని బ్రతకవద్దని దేవుడు కోరుతుంది. కాబట్టి యేసు క్రీస్తు మరణం ద్వారా అంటే శిక్ష పరిష్కారం, శిక్ష లేదంటే పాపానికి శిక్ష మరణం. కాబట్టి దాని నుండి విడిపించడం మాత్రం కాదు, యేసు క్రీస్తు మరణం ద్వారా మనం పాపానికి కూడా చనిపోయిన వారమని సత్యం అర్థం చేసుకోవాలి. అంటే యేసు క్రీస్తు మరణం అంటే నా మరణం, మీ మరణం అన్నమాట. నాకు మీకు బదులుగా మరణించిన కాబట్టి యేసు క్రీస్తు మరణించినప్పుడు మనం కూడా పాపానికి మరణించాం. యేసు క్రీస్తు లేచినప్పుడు యేసు క్రీస్తుతో పాటు దేవుడు మనల్ని కూడా లేపామని రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులను మనం చూడవచ్చు. అదే బాప్టిసం అన్నమాట. బాప్టిసంతో మనం క్రీస్తుతో మనం ఏకీభవించాం అనమాట. బాప్టిసంతో క్రీస్తుతో ఏకీభవించాం. కాబట్టి సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రికరణంలో బాప్టిసం పొందాలి. నన్ను నేర్పించిన దేవుడు ఏం నేర్పించామంటే ఎవరైతే బాప్టిసం పొందారో వారికి ఇద్దరు బాప్టిసం ఇవ్వచ్చు. కాబట్టి దానికి దేవుజనులు విశ్వాసాలైనా తేడా లేదనమాట. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రికరణంలో బాప్టిసం పొందిన వ్యక్తి ఉంటే సువార్త మీరు చెప్పి ఎంతమంది అయినా సరే బాప్టిసం ఇవ్వచ్చని స్తోత్రం. కాబట్టి ఇవ్వచ్చు, తప్పు కాదు. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రికరణంలో బాప్టిసం పొందామా మీరు ఇద్దరికి ఇవ్వచ్చు. సరే, మంచిది. కాబట్టి ప్రియులారా మనం
పాపానికి మనం చనిపోయిన వారం. కాబట్టి మనం ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు మనం లేపామన్నమాట. క్రీస్తు ద్వారా మనకు నూతన జీవితం అనుగ్రహించాం. దేవుడు మనకు అర్ర నుండి లేపామన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు మేలు చేసుకొని బ్రతకాలి అనమాట. అంటే పాపం చేసుకొని కాదు, మేలు చేసుకొని బ్రతకాలి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మన నాలుక ద్వారా, మన మాటల ద్వారా, క్రియల ద్వారా పరిశుద్ధంగా మనం బ్రతున్నామా? లేదంటే ఇప్పుడు కూడా పాపం చేసుకొని బ్రతున్నామా? ఇప్పుడు కూడా ఇద్దరు దూషించుకొని బ్రతున్నామా? దేవజనులు మనం దూషిస్తున్నామా? దేవజనరాలను దూషిస్తున్నామా? లేదంటే దేవుని బిడ్డలను దూషిస్తున్నామా? లేదంటే దూషిస్తున్నామా? ఎలా ఉంది మనం? లేదంటే ఏం మాట్లాడుతున్నాం మనం? చాలా జాగ్రత్త ప్రియులు. ఎందుకంటే మన అర్థం చేసుకోవాలి. మన తండ్రి పరలోక తండ్రి గురించి ప్రియులారు మనం చూసాం. మొదటి అధ్యాయము 17వ వచనములో మనం చూసాం. పక్షపాతం లేదనమాట. ఎవరు పాపం చేసినా పాపమే, ఎవరు పాపం చేసినా పాపంగా చూస్తారనమాట. అందుకొరకు ప్రియులారు మనం భయభక్తి కలిగి పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు ప్రియులార కోరుతుంది. కాబట్టి మొదటి అధ్యాయంలో కూడా రాయబడింది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇక ప్రియులారా, మనం చూసినట్లయితే మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, బై హిస్ బోన్స్ యు ఆర్ హీల్. కాబట్టి కొందరు దృష్టినప్పుడు మీ ప్రాణంలో కొన్ని గాయం వచ్చి ఉండవచ్చు, బాధ వచ్చి ఉండవచ్చు, కరెక్టే. కానీ ఆ బాధలకు ప్రియులారా జీసస్ యేసుక్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థ ఉందరి. అంటే మీ ప్రాణ గాయాలు స్వస్థపరచబడినాక, కాబట్టి ఆమె ప్రాణంలో వచ్చిన గాయాలు పరిష్కారం కూడా దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి యేసే పొందిన గాయముల చేత మీరు స్వస్థ ఉంది అనమాట. దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు కొందరు మీ హృదయం గాయపరచి ఉండవచ్చు, ఇన్సల్ట్ చేసుకొని, తిరస్కరించి, పట్టించుకోకుండా, సహాయం చేయకుండా, మీకు వ్యతిరేకంగా మాట్లాడుకొని మీ ప్రాణం గాయపరచి ఉండవచ్చు. కానీ ప్రభు స్వస్థపరుస్తాడు. కాబట్టి మిమ్మల్ని దేశ గాయపరచబడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడి వారి హృదయం ఇంకా గాయపరచవద్దనమాట. వారు ఆల్రెడీ గాయపరిచి ఉండవచ్చు మీ హృదయం. కాబట్టి మీరు కూడా సేమ్ వారలా ఉండవద్దు అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే, కొందరు శరీరానుసరంగా బ్రతుకుతున్నారేమో, ఆత్మానుసరంగా బ్రతకడం లేదేమో. కాబట్టి మీరు కూడా వారు అలాగ ఉండవద్దు. మీరు ఉండాలి, క్రీస్తు అలాగ ఉండాలి అని దేవుడు కోరుతుంది. యేసు క్రీస్తు మనకి ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఆత్మీయురాలుగా బ్రతకాలని, పరిశుద్ధంగా వాక్యానుసరంగా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాం, నిన్ను చూస్తున్నాం, మనల్ని అందరినీ చూస్తున్నాం. దేవుని యొక్క దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. దేవుడు చూస్తున్నాం అన్నమాట. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, దేవుడు చూస్తున్నాం. దానికి తగినట్టు దేవుడు రివార్డ్ ఇస్తాడని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఈ జీవితంలో మన దేవునితో కలిసి బ్రతకాలి. ఇప్పుడు ఈ మన బ్రతుకు కొరకు కూడా మనకు రివార్డు కూడా ఉంది. రెండు విధంగా రివార్డు ఉంది. కొందరికి అది తీర్పు ఉండవచ్చు, కొందరికేమో అది రివార్డు మంచి మేలుకరమైన రివార్డుగా వస్తాయి అనమాట. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు ప్రియులారా మనకు అది ఆశీర్వాదం అనమాట. లేదంటే ఆశీర్వాదం కాదు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ తండ్రి అన్న దేవుడు మాత్రం, జీవగల దేవుడు మాత్రం ఎల్లప్పుడూ మనం చూస్తున్నాం అనమాట. మనం ఎలాగ బ్రతుకుతున్నామని దేవుడు చూస్తున్నాం అనమాట. సోదరు, కాబట్టి ఒకవేళ మన ఆలోచన మాటలు క్రియలో పొరపాటు జరగవద్దు. ఒకవేళ జరిగి ఉండే ఒక ఆప్షన్ ఉంది, రెపెండెన్స్, అంటే మారు మనసు అనమాట. పాపాలు ఒప్పుకోలు, యేసయ్య రక్తం, నేను ఆలోచన మాటలు క్రియల ద్వారా నేను పలానా దేవజనాలకు వ్యతిరేకంగా మాట్లాడాం, పలానా విశ్వాసికి వ్యతిరేకంగా మాట్లాడాం, పలానా వ్యక్తికి వ్యతిరేకంగా నేను మాట్లాడాం. ప్రభువా క్షమించుము, రక్తం కడుగు, నన్ను శుద్ధి చేయమంటే క్షమిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు క్షమిస్తాడు, కానీ అది పాపం చేయడానికి లైసెన్స్ గా మనం తీసుకోవద్దు అనమాట. కాబట్టి మనం పాపం చేసి ఉంటే దేవుడు పాపం చేసి ఉండే, పాపాలు ఒప్పుకొని ఉంటే దేవుడు క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమిస్తాడు కదా అని అనుకొని మరలా పాపం చేసుకొని ఉంటే పాపానికి కాన్సిక్వెన్స్ ఉంది అనమాట, దానికి ఫలం ఉంది అనమాట. అది ప్రియులరా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి ప్రియుల దేశం మనం అర్థం చేసుకోవాలి. పాపానికి పరిష్కారం ఉంది అని అనుకొని, పాపం దేవుడు క్షమిస్తారని అనుకొని మాటికి మరలా పాపం చేయవద్దు అనమాట. ఎందుకంటే కాన్సిక్వెన్స్ ఉంది అనమాట. అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏ విత్తనాలైతే మనం పెడుతున్నామో దానికి కోత వస్తుంది అనమాట. ఆత్మానుసరంగా బ్రతుకుతున్నప్పుడు నిత్య జీవన్, సంతోషం, సమాధానం, దేవుని యొక్క మేలు, మనం ఆశీర్వాదాలు అనుభవిస్తాయి. కానీ శరీరానుసరంగా బ్రతుకుతున్నప్పుడు, శరీరానుసరంగా విత్తనాలు పెట్టుకొని బ్రతుకుతున్నప్పుడు దానికి తగినట్టు కోత వస్తాయి అనమాట. కాబట్టి
మనం ఏ విత్తనాలు పెడుతున్నాం, ఇది ప్రియులరా. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి బ్రతికి మన దేవుని చిత్తానుసారమైన మాటలు, క్రియలు అంతా కూడా విత్తనాలు అనమాట. కాబట్టి ప్రియులరా, మనం ఏ విత్తనాలు పెడుతున్నాం దానికి కోత భూమిలో ఉంది, ఇంకా పరలోకంలో కూడా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ఎంత ఇంపార్టెంట్ అని, ఎంత ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, జీసస్ స్ట్రైప్స్ బై హిస్ బూండ్స్ యు ఆర్ హీల్డ్. కాబట్టి యేసుక్రీస్తు మీ ప్రాణాన్ని స్వస్థపరచాడు. ఎవరు తిట్టినా, ఎవరు గాయపరిచినా మీ ప్రాణం మాత్రం దేవుడు స్వస్థపరచాడు. అంటే యేసుక్రీస్తు ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నేను నిన్ను చూస్తాం. నీవు స్వయంగా శరీరానుసరంగా యుద్ధం చేయవద్దనమాట. ఎందుకంటే మన శరీరానుసరంగా ప్రియుల హృదయంలో కోపం, పగ, చేదు పట్టుకొని మనం శరీరానుసరంగా యుద్ధం చేయడానికి మనం ప్రయత్నం చేసి ఉంటే తప్పకుండా ప్రభువుకు తెలుసు మనం ఫెయిల్ ఓడిపోతే. ఒకవేళ మనం కూడా ప్రభు దగ్గర రాలేని పరిస్థితి కూడా రావడానికి కూడా అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియుల ప్రభు కోరేది ఏంటది? ప్రభు కోరేది ప్రముఖమైన విషయం, నిన్ను కోరుతున్నామన్నమాట. నేను తండ్రి దగ్గర ఉండాలి, దేవుని దగ్గర ఉండాలి, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి, జీవంగా దేవుని ముందు మీరు నిలబడాలి అనమాట. మనం ఉండాలి మన కొరకే. తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపడ ఉద్దేశం నా కొరకే, మీ కొరకే. అదే మనం ప్రియులరా మనం తండ్రి దగ్గర రాలేదు అంటే అది చాలా నష్టం అన్నమాట. తండ్రికి అది జీవగల దేవునికి అది ప్రియులరా ఊహించలేని విషయం అనమాట. కాబట్టి జీవగల దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే ప్రియులరా, నేను తండ్రితో ఉండాలి, హల్లెలూయా, యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలి అనమాట. కాబట్టి ప్రియులరా, మనం పాపం చేసుకొని బ్రతకవద్దు అనమాట. దుష్ట మాటలు చెప్పుకొని బ్రతకవద్దు, వాక్యానుసరంగా బ్రతకాలి. ఎందుకంటే అప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేదు, సాతాను మనల్ని పట్టుకోలేదన్నమాట. కాబట్టి పాపానికి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తే పాపానికి చోటు ఇవ్వద్దు, పాపం ద్వారా సాతానికి మనం చోటు ఇవ్వద్దు అనమాట. హృదయంలో చోటు ఇవ్వద్దు, మన హృదయంలో చోటు ఇవ్వద్దు ప్రియులారా. ఇప్పుడు కొందరు చెప్తారేమో, వారు అలాగే చేస్తారు కదా, ఇలాగే చేస్తారు కదా, కాబట్టి నీవు కూడా ఇప్పుడు 10 సారి మాట్లాడాలి, లేదంటే వారు ఇంకా రెచ్చిపోతాయని చెప్తారేమో. కానీ చూడండి, యేసుక్రీస్తు ఏం చేశారు? యేసుక్రీస్తు ఏం చేశారు ప్రియులారా? యేసుక్రీస్తు ఆ కేసు దేవుని చేతిలో పెట్టామన్నమాట. హీ లెఫ్ట్ హిస్ కేస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ హూ ఆల్వేస్ జడ్జెస్ ఫెయిర్లీ. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు అని గ్రహించిన వారు ఏం చేసుకోవాలి? మన సమస్యలు, కేసు యేసులో తండ్రితో చెప్పాలి. దేవుని గురించి తెలియని వారి విషయం వేరే సంగతి అనమాట. అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు లేని వారు వేరే విధంగా వారు మాట్లాడతారు. వారి జీవితం వేరే ఉంది, దేవుడు కలిగిన వారికి జీవితం తేడా ఉంది అనమాట. కాబట్టి మన జీవితం ఎలాగుంది, మన బ్రతుకు ఎలాగుంది? కాబట్టి దేవుడు ఉన్నాడు, పరలోక తండ్రి ఉన్నాడు. కాబట్టి మనం ఈ ఆకాశ, భూమి, సౌందర్యం అంతా చూస్తేనే మనకు అర్థమైపోతుంది దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కేసు కూడా మనం చేసుకోవాలి, తండ్రి చేతుల్లో అభయపుతాం. అదే ప్రియులారా మనకు మేలు. ఎందుకంటే మన తండ్రి న్యాయంగా ఆ విషయంలో దానికి జవాబు వస్తాయి అనమాట. ఇప్పుడు మనకు టెన్షన్ లేదు, బాధ లేదనమాట. దేవుడు చూస్తాడు. అల్లెలు ఎంత గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తాడు ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు అలాగే చేశాం. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, హీ ఈస్ యువర్ ఎగ్జాంపుల్. ఎవరు మన ఎగ్జాంపుల్? యేసుక్రీస్తు అనమాట. అండ్ యూ మస్ట్ ఫాలో ఇన్ హిస్ స్టెప్స్. కాబట్టి కొందరు చెప్తారేమో, మీరు ఇప్పుడు దుర్చాలి, తిట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఆత్మానుసరంగా బ్రతుకుతున్న మిమ్మల్ని శరీరానుసరంగా చేసే వ్యక్తిగా కొందరు లాగుతున్నారేమో. కొందరు మీ ఫ్రెండ్స్ ఏమో, లేదంటే చుట్టాలేమో, లేదంటే మీ దగ్గర ఉన్నవారేమో. ఎట్టి పరిస్థితులు ప్రియులారా, మీరు ఆత్మీయుడుగా బ్రతకాలి, ఆత్మీయురాలుగా బ్రతకాలి అనమాట. వారు వీరిని సంతోషపెట్టడానికి అనవసరమైన విషయాల్లో పాలు పొందవద్దనమాట. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది ప్రియులారా, మనల్ని మోసం చేసేది ఎవరని చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్త ఉండాలి అని రాయబడింది. మోసం ఎవరి ద్వారా కూడా మనం మోసపోవద్దు అనమాట. కాబట్టి వాక్యంతో నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరును మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట, వివేచించాలి. వారు మాట్లాడితే దేవుడు చిత్తానుసరిగా మాట్లాడుతున్నారా లేదా అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసారి మనం ఎట్లా అంటే, మాకు చాలా రిలేషన్, చాలా నేను క్లోజ్గా ఉన్నా కాబట్టి వారు చెప్పినట్టు నేను చేసాం, పొరపాటు జరిగిందని ఆదాం అలాగా మనం చెప్పొద్దు అనమాట. అదే కదా, ఆదాం మనం చూసినట్లయితే ముందు తండ్రితో చాలా క్లోజ్ ఉన్న ఆదాం అనమాట. హవ్వను ఇచ్చిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే
తండ్రి కంటే, పరలోక తండ్రి కంటే హవ్వతో క్లోజ్గా ఉన్నా కాబట్టి హవ్వ చెప్పినట్టు చేశామన్నమాట. హవ్వ ఏమో సాతాను చెప్పినట్టు చేసి పడిపోయిన స్థాయిలో ఉన్నాం. బట్ ప్రియులారా మనం, కాబట్టి మన ఎవరితో క్లోజ్ ఉండాలి? జీవగల దేవునితో క్లోజ్ ఉండాలి అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో క్లోజ్ ఉండాలి. హల్లెలూయా. తరువాత మనుషులు అనమాట. మనుషులు ఫస్ట్ కాదు, ఫస్ట్ దేవుడు అనమాట. ఫస్ట్ మనం దేవునితో మనం క్లోజ్ ఉండాలి. ఆ వాక్యంతో మనం ఏసే మాట కొరకు నిలబడాలి, సత్యం కొరకు నిలబడాలి, పరిశుద్ధ కొరకు నిలబడాలి, వాక్యం కొరకు, క్రిస్తు కొరకు ప్రియుల మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ యొక్క భర్తను కానీ, మీ భార్యను కానీ, మీ పిల్లలను కానీ, మీ సహోదరి సగను లేదంటే సంఘాన్ని ప్రేమించేవారు ఉండాలి. ఫస్ట్ ప్రియులారా మనం చూస్తున్నది దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ నింపబడి దేవునితో మనం క్లోజ్ ఉండాలి, దేవుని ప్రేమించేవారు ఉండాలి. దేవుని స్వరమని ఇంకా మన వారిను, మీ యొక్క భర్తను లేదంటే మీ భార్యను లేదంటే మీ పిల్లలను, మీ తల్లిదండ్రులను, మన వారిని మనం ప్రేమించాలి. కాబట్టి ఫస్ట్ ప్రియులారా మనం ఎవరితో? జీవగల దేవునితో క్లోజ్ ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రితో చాలా క్లోజ్ ఉన్నాం అనమాట. యేసుక్రీస్తు తండ్రితో క్లోజ్ ఉన్నాం. తండ్రి నువ్వు తెలుసు అనమాట. తండ్రి నువ్వు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం కూడా మన దేవుని తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని తెలిసిన వారు తప్పకుండా సమస్యలు ఏ సమయంలో తండ్రితో చెప్తారు. లేని వారు ప్రియులరా సొంత బుద్ధి, సొంత జ్ఞానంలో ఆధారపడి, కాబట్టి మనం ప్రియుల జీవంగల దేవుడు ఉన్నాడు ప్రియుల దేవుడు ఉన్నాడు. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతుల యొక్క ప్రార్థనలు తప్పకుండా దేవుడు ఆలగిస్తాడు. కాబట్టి ప్రియులరా మనం పాపం చేయవద్దు అనమాట. హీ నెవర్ సిన్డ్ అని రాయబడింది. అంటే యేసే పాపం చేయలేదు. ఇప్పుడు అవకాశం ఉంది అనమాట, కానీ పాపం చేయలేదు. కాబట్టి మనం కూడా శోధించిన పడినప్పుడు, ఇద్దరు దూషించినప్పుడు, కీడు చేసినప్పుడు పాపం చేయడానికి అక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ దేశ పాపం చేయవద్దు. బైబిల్లో రాయబడింది. ఆది గండంలో ప్రియుల 4వ అధ్యాయంలో రాయబడింది. ఆది గండం 4వ అధ్యాయం 7వ అధ్యాయంలో ప్రియుల మనం చూసినట్లయితే కయ్యంతో దేవుడు చెప్తున్న మాట ఉంది. పాపం నీ వాకిట ఉంది అనమాట, కానీ నీవు దాన్ని జయించుకోవాలని కయ్యంతో దేవుడు చెప్తారు. కాబట్టి ఆది గండం ప్రియుల 4వ అధ్యాయం మనం చూసినట్లయితే కృపాకాలం కాదు, కానీ ఆ కాలంలో కూడా నీవు సక్రియ చేసిన ఎడల తల నెత్తుకోనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సక్రియ అంటే మేలు చేయడం అనమాట. మేలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంచగలుగును, నీవు దానిను ఏలుదువనెను. ఇక్కడ దేవుని చిత్తమైనది ఆ పాపాన్ని మనం జయించుకోవాలన్నమాట. పాపాన్ని యేసుక్రీస్తు జయించినట్టు ప్రియులారా నేను మీరు కూడా పాపాన్ని జయించుకోవాలి. కాబట్టి మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ పాపం చేయవద్దు అనమాట. పాపం చేసుకొని బ్రతున్న వారు ఆశీర్వాదాలు పొందలేదు, మేలు పొందలేదు, దేవునితో కలిసి బ్రతకలేదనమాట. దేవుని నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. ఇందువరకు ప్రియులారా దేశి మనం పాపానికి మనం మరణించిన వారం, ఒకవేళ ఏదైనా పాపం కూడా వెంటనే ఒప్పుకోవాలి, రక్తం ద్వారా కడగబడాలి. కాబట్టి మనం కోరుకోవాలి, దవ్వనాన్ని పరిశుద్ధపరచు, ఆత్మ బలపరచము, పరిశుద్ధంగా బ్రతినట్టు దవ్వ నాకు కృపదయమని ప్రార్థన ఇస్తాం. ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగి ప్రియులారా మనం బ్రతుకుదాం. ఈ భూమిలోని బ్రతుకు కొద్ది కాలం అనమాట. టెంపరీ మనం ఉన్నాం, భూమిలో పరదేశంగా ఉన్నాం, యాత్రికుల్లో ఉన్నాం. కాబట్టి నిత్య రాజ్యం వరకు, శాశ్వత రాజ్యం వరకు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాం అనమాట. ఇప్పుడు దేవుడు సిద్ధపరుస్తున్నాం. కాబట్టి మన పరిశుద్ధాత్మతో క్రీస్తుతో మనం సహకరించాలి. కాబట్టి ఈ భూమిలో ఉన్న బ్రతుకు మనం అనుకోవద్దు. ఈ భూమిలో నిత్యం మన ఇప్పుడు ఉన్న భూమిలో నిత్యం మనం బ్రతుకుతేనే కాదు. బైబిల్లో రాయబడింది ఈ భూమిలో ప్రియులారా మనం 70 సంవత్సరం కానీ, 80 కానీ, 120 ప్రభు రాకడ లేదని ప్రభు రాకడ. కాబట్టి ప్రియులారా మనం ఎత్తబడిన గుంబెలో మనం ఉండాలి. మొదటి పునరుద్ధానములో మనం పాలు పొందాలి. కాబట్టి తర్వాత దేవుడు మనకు మహిమా శరీరం ఇస్తాడనమాట. మహిమా శరీరం దేవుడు అనుగ్రహించిన తర్వాత మన క్రీస్తుతో నిత్యం బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ సత్యాలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు నిత్య రాజ్యం అని కొన్ని మాటలు కూడా కొందరికి నచ్చడం లేదేమో. నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, యేసుక్రీస్తు రెండవ రాకడ, ఇలాంటి ఉన్న విషయాలు కొందరు విన్నప్పుడే కొందరికి ఇష్టపడలేదేమో. ఎందుకంటే భూమిలో వారు చాలా ప్లాన్స్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి. కాబట్టి ప్రియులారా తండ్రి చిత్తం భూమిలో మనం ఎన్ని రోజులు బ్రతకాలో ఆ రోజు యొక్క బ్రతినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి భూమిలో మనం బ్రతికినప్పుడు కూడా మనం సమయం ప్రియులారా జ్ఞానంతో వాడుకోవాలి అనమాట. కాబట్టి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, మంచి ఇల్లు కట్టడం తప్పు కాదు, ఆస్తి భాషలు సంపాదించుకోవడం తప్పు కాదు. కాబట్టి భూమిలో బ్రతినప్పుడు పరిశుద్ధాత్మదుడు మనకు జ్ఞానం ఇస్తాడు, కృప ఇస్తాడనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి, పరిశుద్ధాత్మ పైన భారాలు నింపబడి దేవుని చిత్తానుసరంగా ఉన్న ఆశీర్వాదాలు మనం అనుభవించుకొని బ్రతకాలి. అయినప్పుడు కూడా మనం దీర్ఘదృష్టి కలిగిన వారు ఉండాలి.
హృస్వ దృష్టి కలిగిన వారు కాదు, దీర్ఘదృష్టి దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, యేసుక్రీస్తు అక్కడ ప్రియులారా మనం దాని గురించి గ్రహింపు కలిగిన వారుగా మనం ఉన్నామంటే మీరు దీర్ఘదృష్టి కలిగిన వ్యక్తి ఉన్నామన్నమాట. దీర్ఘదృష్టి కలిగిన వారుగా మనం ఉండాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి భూమిలో బ్రతికినంతకాలం దేవుడు ఆశీర్వాదం అనుభవించడానికి పిలిచిన కాబట్టి ఆత్మీయమైన ఆశీర్వాదాలు, మానసికమైన ఆశీర్వాదాలు ఉంటాయి, శారీరకమైన, ఫైనాన్షియల్, ప్రతి విధమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించినాక. హల్లెలూయా. మీ కుటుంబ జీవితాలు దీవించబడినాక, మీ పిల్లలు దీవించబడినాక. కాబట్టి ఆ దేవుని చిత్తం అన్నమాట. ఆయనప్పుడు కూడా ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం, మన దేవుడు మనల్ని పిలిచే ఉద్దేశం నిత్య రాజ్యం వరకు అనమాట, శాశ్వత రాజ్యం వరకు అనమాట. కాబట్టి ఇప్పుడు ఉన్న భూమి, ఇప్పుడు ఉన్న బ్రతువు టెంపరీ మాత్రమే అనమాట. కాబట్టి నిత్యమైన దాని కొరకు దేవుడు నిన్ను సిద్ధపరచలేం. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వ సమయం గడుపుదాం, ప్రార్థనలో, ఆరాధన, వాక్యదానంలో సమయం గడుపుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసిన ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమగల తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. త్వరగా వస్తామని చెప్పిన యేసయ్య మీ వాగ్దానాన్ని బట్టి, మీ మాటని బట్టి మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని సిద్ధపరచినట్టు వందనాలు తండ్రి. ఆత్మహృదయంగా బలపరచండి. హృదయం దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం, శుద్ధి చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని కడగబోతుంది తండ్రి, శుద్ధి చేయబోతండి దేవా. మీరు అనుగ్రహించిన బ్రతుకు నీతిగా, న్యాయంగా తండ్రి, మీ చిత్తానుసారంగా పరిశుద్ధంగా బ్రతుకున్నట్టు ప్రతి ఒక్కరికి దేవా కృపా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రజలు దేవా ఇద్దరు దూషించినప్పుడు, తిట్టినప్పుడు, గాయపరిచినప్పుడు తండ్రి దేవా స్తోత్రం దేవా, మేము పాపం చేయకుండా తండ్రి, పడిపోకుండా తండ్రి, తిరిగి దుష్టకుండా, కిడు చేయకుండా తండ్రి, వాక్యానుసారంగా ప్రభావ మీరు బ్రదైనట్టు తండ్రి చిత్తం చేసుకొని మీరు బ్రదైనట్టు మేము కూడా బ్రదైనట్టు దేవా కృపా దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా వాక్యం మీరు అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ఉన్న ఏ సమస్య అయినప్పుడు కూడా తండ్రి దానికి పరిష్కారం ప్రభావ మీరే తండ్రి. మీరు దేవా వారి యొక్క సమస్యలు ఎరిగిన దేవుడు తండ్రి విడిపించి ఉందండి దేవా. దేవా సహాయం చేయమవుతండి. నీతి మందులకు ప్రార్థనలు ఆలగిస్తామని చెప్పిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థనిస్తున్నాం. వారు ఏ విషయం కొరకు అయితే చేస్తున్నారు తండ్రి దానికి ప్రభావ జవాబు దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కారబిర దేవా, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్న వారికి సమాధానం దేవా దయమవుతండి. దుఃఖం, నిరాశ, బాధలు ఉన్నవారు దుఃఖం, నిరాశ, బాధల నుండి విడిపించముతండి దేవా. ప్రాణం తండ్రి దేవా మీరు దేవా హోలీ స్పిరిట్ ఇప్పుడు తాకముతండి. మీ జీవంతో మహిమతో కుమరించుందండి. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేవా దయము. అలాగే పిల్లలు దేవా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసిన వారి కొరకు ప్రార్థన, సాటైన సగారి కొరకు ప్రార్థన చేసిన వారికి చక్కని సాటైన సగారి జీవంగా ప్రభావ మా యేసయ్య మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవ పెళ్లి చేసిన తర్వాత పెళ్లి లేకుండా బాధపడుతున్న వారి గురించి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. గర్భవాళ్ళ మెహోజన శాస్త్ర బహుమానం, చక్కని బహుమానం ప్రభావ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఫైనాన్షియల్ గా దవా ఇబ్బంది పడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దారిద్ర్యం నుండి విడిపించుందండి. కలువరి సిలువలో ప్రభావ మీరు మరణించినప్పుడు మా దారిద్ర్యం సిలువలో మోసుకొని మరణించి కృష్ణులందు ధనవంతులే మర్చినందువా మీ ప్రేమని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దారిద్ర్యం దూరం అయిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దనేమో జీసస్ దేవా సమృద్ధి ప్రతి ఒక్కరు కలిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధి ఇచ్చేబడులుగా తండ్రి దేవా మీ ప్రేమతో జీవంతో మహిమతండి ప్రతి ఒక్కరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు ఎప్పుడు ఇస్తాం మనచి కుదిలించి దిగుదారులు సమృద్ధి ఇస్తామని వాగ్దాన ప్రకారం వెలమైన ఆత్మకార్యం దేవ ప్రతి ఒక్కరి జీవితంలో దేవ మీరు దయచేయముతండి. అలాగే తండ్రి మీ చిత్తానుసారంగా ఆత్మానుసారంగా బ్రదైనట్టు కృపదయముతండి దేవ. మా మాటలు క్రియలు అందు కూడా విత్తనాలుగా ఉంది ప్రభా, మంచి విత్తనాలు వేసేవారుగా తండ్రి. అలాగే తండ్రి ప్రభా మీ నుండి మేలు పొందినట్టు, ఆశీర్వాదాలు పొందినట్టు పరిశుద్ధాత్మ దేవ నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం విన్నందరి ఆత్మానుసారంగా ఆత్మీయులుగా బ్రదే కృప తండ్రి ప్రతి ఒక్కరికి దేవా దేశము తండ్రి, మాకందరికి దేవా దేశము తండ్రి దేవా మీ స్వరమైన ప్రతి కృప దేమతండి. ఓహే డాబా ఖరాబినా సోడకో రిబినా సేడకో రిబిడే సిఖరాధన ఓహే డాబా ఖరాబినా నూతన అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా ఈ రోజు బ్రదగా ఆత్మానుసారంగా వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా బ్రతకాల్సిన బ్రతకడానికి కావలసిన కృపతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు యేసుదంలో తండ్రి జరగనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబినా దేవా మీ రాజ్యం ఈ రోజు విస్తరింపబడినాకని ప్రార్థనిస్తున్నాం. సాతాన్ తందరాలు, అబాధికారులు యేసుదంలో సంభవంగా లయమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం, దేశం దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. వెల్కమ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ బలంగా తండ్రి మా రాష్ట్రం దేశంలో హోలీ స్పిరిట్ మీరు బలంగా మీరు కార్యం చేస్తున్నట్టు మేమందరం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. బలమైన మైటి దేవోదతులు పడేస్తున్నట్టు దేవా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. కలువరి సిలువలో తండ్రి మీ మరణం ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి వందనాలు. తిరిగి లేచిన దేవ మరణాన్ని లేచిన దేవ పునరుద్ధరణ నేసయ పరిశుద్ధాత్మ వలన
మా తోడు ఎల్లప్పుడూ మీరు ఉన్నవాటి స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ మీరు ఎల్లప్పుడూ దేవా అండగా ఉన్నవాటి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీ ప్రశంసతో మమ్మల్ని అందరినీ నింపినటువంటి వందనాలు తండ్రి. అనేకులను అభిషేకించడు తండ్రి. కృపదేవా దయము తండ్రి. అనేకులతో దేవా సువార్త చెప్పినట్టు అనేకులను మీ ప్రేమ సువార్త ఆమెను చెప్పినట్టు తండ్రి చెప్పి తండ్రి మీ రాజ్యంలోనికి మీ ప్రేమలోనికి అనేకలు వచ్చినట్టు తండ్రి ప్రతి ఒక్కరు మీ చిత్తానుసరణ బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మంచి రోజులను బట్టి ప్రత్యేకం సుధిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దవయిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.